హాయ్ నమస్తే, నేను బతుల్ ప్రసాద్. గిరిజాల జుట్టు, కోరమీసం, చురుకైన చూపు, గుబురు గడ్డం వేసుకొని చాలా తాపీగా నడుచుకుంటూ ఉత్తరాంధ్ర భాషలో ఒక వేదాంతం మాట్లాడుకుంటూ అసలు ఈ బ్రతికెందుకు, ఏదో ఒకటి చేయకపోతే అని చెప్పుకుంటూ వచ్చి ఒక ట్రాక్టర్ మీద నుంచి దూకి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టి బ్యాట్ తీసుకొని వికెట్ల ముందు నిలబడతాడు ఆ హీరో. అయితే బౌలింగ్ ఎవరు చేశారో తెలియదు కానీ బాల్ మాత్రం చాలా వేగంగా వస్తుంటుంది. అయితే మనవాడు ఫ్రంట్ ఫుట్ వేసి బ్యాట్ పిడిని నేలకేసి అలా అలా సరిచి లాగి కొడతాడనమాట. అది సీన్. ఇది ఏ సినిమాలో తింటే మన రామ్ చరణ్ నటించిన గ్లింప్స్లో ఈ సీన్ ఉంటుంది. చాలా అద్భుతంగా రూపొందించారు. దీని గురించి ముందే చెప్పారు, ఇది ఫైనల్ షాట్ అంట, సినిమాలో క్లైమాక్స్ ముందు వచ్చే షాట్ అని చెప్పారు ఇంతకుముందే. ఈ సినిమా వివరాల్లో వెళ్తే ఇది మార్చి 7న రామ్ చరణ్ బర్త్డే రోజున విడుదలవుతుంది, ముందే ప్రకటించారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో చిరంజీవి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కానున్నాయి. వచ్చే సంవత్సరానికి అడ్వాన్స్గా రామ్ చరణ్ పెద్ది సినిమా రిలీజ్ కానుంది. ఇందులో అతని గెచ్చర్ చూస్తే చాలా కరుకుగా ఉంటుంది, అసలు పక్కా మాస్. రంగస్థలం సినిమాలో ఒక 50% మాస్ అనుకో, ఇందులో 100% మాస్ మసాలా ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. అందుకని మెగా అభిమానులు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు ఈ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ ఎప్పుడు రిలీజ్ అయిందంటే నిన్న శ్రీరామనవమి పర్వదినాన ఆదివారం నాడు విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. అంటే ముందే అన్నమంతా ఉడికిందని చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు అని అంటారు కదా, ఆ సామెతకు అనుగుణంగా ఈ సినిమా అంటే మామూలు సినిమా ప్రేక్షకుల్లో, రామ్ చరణ్ అభిమానుల్లో మంచి ఆశలు రేకెత్తిస్తున్నాయి. అది ఆ సినిమా గురించిన వివరాలు.